నాడు అనంతబాబు, నేడు కోట వినీత. అప్పుడు ఇప్పుడు అధికార పార్టీయే. అప్పుడు వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు జనసేన. అప్పుడు ఇప్పుడు డ్రైవర్లే హత్యకు గురయ్యారు. ఏం జరుగుతుంది అసలు? ఎందుకు ఇలాంటి పరిస్థితి? డ్రైవర్లే ఎందుకని హత్యకు గురవుతున్నారు? చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం. ఎందుకంటే సహజంగా రాజకీయ పార్టీలు లేదంటే చాలామంది సెలబ్రిటీల దగ్గర నమ్మకస్తులైనటువంటి వాళ్ళనే డ్రైవర్లుగా కొనసాగిస్తారు. ఆ డ్రైవర్లకి ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద సమాచారం ఉంటుంది. డ్రైవర్ల దగ్గరే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంటు గుట్టు కూడా చేరేదానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎవరితో ఇలా మొత్తం సమగ్రమైనటువంటి సమాచారం డ్రైవర్ల దగ్గరే ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి డ్రైవర్లు చాలా నమ్మశక్యంగా నమ్మకస్తులైనటువంటి వాళ్ళకే అవకాశం ఉంటుంది. అలాంటి డ్రైవర్లనే అప్పుడు అనంతబాబు, ఇప్పుడు కోట వినూత దంపతులు ఏకంగా హత్య చేయడం. అప్పుడు హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి కేసు చాలా వైరల్ అయింది, చాలా వివాదాస్పదమైంది. అనంతబాబుని అప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఆయన ఎమ్మెల్సీగా ఉండి తన దగ్గర కొంతకాలం పాటు డ్రైవర్గా పనిచేసిన వీధి సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేయడమే కాకుండా ఆ డెడ్ బాడీని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అప్పగించినటువంటి వైనం దుమారం రేపింది. నేరుగా ఎమ్మెల్సీ అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో దాదాపు 4-5 నెలల పాటు బందీగా ఉండాల్సి వచ్చింది. ఇదంతా జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు కోట వినూత మెడకు చుట్టుకుంది. ఆమె ఇంట్లో కూడా కొంతకాలం పాటు డ్రైవర్గా పనిచేసిన శ్రీనివాస రాయుడు అని పిలుచుకునేటువంటి వ్యక్తి హత్యకు గురయ్యారు. జూలై 8వ తారీఖున మర్డర్ జరిగింది. దానికి ముందే వ్యూహాత్మకంగా 21వ తారీఖు జూన్ నాడు అతన్ని విధుల నుంచి తప్పించేస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. అంటే ఆ రాయుడికి ఏం జరిగినా మాకు సంబంధం లేదు అని చెప్పదలుచుకున్నట్టుగా ఆ పోస్టు స్పష్టం చేస్తుంది. తమ నుంచి దూరం అయిపోయారు కాబట్టి, మేము విధుల నుంచి తొలగించాం కాబట్టి అతనికి మాకు సంబంధం లేదని చెప్పడం ద్వారా భవిష్యత్తులో ఏం జరిగినా తమ ప్రమేయం లేదు అని చాటుకునే ముందస్తు వ్యూహంలో భాగంగా కోట వినూత దంపతులు ఇలాంటి ప్రయత్నం చేసి ఉంటారా అనే అనుమానం చాలామందిలో కలుగుతుంది. చివరికి హత్య చేశారు. ఆ తర్వాత నేరుగా తీసుకెళ్ళి చెన్నై నగర పరిధిలో ఉన్నటువంటి ఒక నదిలో పారేయడం ద్వారా చేతులు దులుపుకుందాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత లభించినటువంటి ఆధారాలు, ముఖ్యంగా సీసీ ఫుటేజ్ కూడా లభించడంతో వాటన్నింటి సహాయంతో జరిపినటువంటి విచారణలో ఇప్పుడు 5గురు అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారాన్ని బట్టి చూస్తుంటే మారుతున్నటువంటి పరిస్థితుల్లో అనేక అక్రమ సంబంధాలు, లేదంటే ఇతర ప్రేమ వ్యవహారాలు, లేకుంటే ఒకరితో పెళ్ళి మరొకరితో ప్రేమ అన్నట్టుగా సాగుతున్నటువంటి విషయాలు, ఇవన్నీ వెలుగులోకి వస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి మర్డర్ల వెనక అసలు కారణాలేంటి అంటూ అనేక రకాల చర్చలకు ఆస్కారం కలుగుతుంది. అయితే ఎందుకని మర్డర్ చేయాల్సి వచ్చింది? నాడు వీధి సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు ఎందుకు హత్య చేశారు అన్న దాని మీద ఇప్పటి వరకు పూర్తి స్థాయి స్పష్టత రాలేదు. ఇప్పుడు మరి ఈ రాయుడు మర్డర్ విషయంలో అసలు కారణాలేంటి అన్నవి ఇప్పటికైనా వెలుగులోకి వస్తాయా? పూర్తి కారణాలని పోలీసులు శోధించగలుగుతారా? వాటన్నిటి ఆధారంగా ఈ కేసులోనైనా నిందితుల మీద కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? చూడాలి. ఎందుకంటే గతంలో అనంతబాబు కూడా జూన్ నెలలో అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని డిసెంబర్లోనే సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చుకుని విడుదలయ్యేదానికి అవకాశం సాధించారు. అయితే అప్పుడు ఇంకా SC/ST అట్రాసిటీ యాక్ట్ కూడా వర్తింపజేయడం, దాని చుట్టూ చాలా పెద్ద వివాదం రాజుకోవడం, అనేక మంది దళిత సంఘాలు, ఇతర హక్కుల సంఘాల నేతలు పోరాడడం, ఇవన్నీ కూడా అనంతబాబుకి కేసు గట్టిగా తీసుకోవడానికి కారణమైంది. మరి ఇప్పుడు వినూత కేసులో నేరుగా తమిళనాడు పోలీసులు రంగంలోకి దిగి అరెస్ట్ చేసినటువంటి తరుణంలో ఎవరెవరు ఎట్టా స్పందిస్తారు, ఈ కేసు ఏ రీతిన శోధిస్తారు, ఎలాంటి విచారణ సాగుతుంది, ఎంతకాలం పాటు ఇప్పుడు హత్య కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని బంధించగలరు, ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలు. ఏమైనా అసలు హత్యకు కారణాలేంటి? ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలా, లేకుంటే ఇతర ఏమైనా అంశాలు ఈ విషయంలో ముడిపడి ఉన్నాయా? అందులో ఇంకెవరెవరి పాత్ర ఉంది? ఇలాంటి పూర్తి విషయాలు వెలుగులోకి రావాలని ఇప్పుడు బాధితుడి కుటుంబ సభ్యులందరూ కోరుతున్నటువంటి విషయం.